జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి విద్యార్థుల అసౌకర్యాలు మౌలిక వసతులపై విద్యార్థినులు యాజమాన్యంతో మాట్లాడి పాఠశాలను సందర్శించారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దా వసంత సురేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాబితాపూర్ పాఠశాలలో 139 మంది విద్యార్థులకు ఒకటే టాయిలెట్ ఉండడం బాధాకరమని అన్నారు. పత్రికల్లో వచ్చిన కథనంపై మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఎమ్మెల్సీ కవిత చెల్లించి విస్మయం చెందారని, వెంటనే పాఠశాలను సందర్శించి విషయాలు తెలుసుకొని ఆదేశించినట్లు ఆమె గుర్తు చేశారు. కవిత ఆదేశాలతో తాను జాబితాపూర్ జెడ్పీ ప్రాథమిక పాఠశాలను విజిట్ చేయడం జరిగిందని అన్నారు. కేసీఆర్ పాలనలో మన ఊరు మనబడి పేరుతో బృహత్తర పథకం తెరపైకి తెచ్చి 27,000 కోట్లు వెచ్చించి మౌలిక వసతుల కల్పనకు శ్రీకారం చుట్టినట్లు ఆమె గుర్తు చేశారు. మార్పు వస్తుందని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మన ఊరు మన బడి పేరు మాత్రమే మార్చారని, ఇక్కడ అమ్మ ఆదర్శ పాఠశాల కింద టాయిలెట్ల నిర్మాణం చేస్తామని ప్రకటించారని, తాను జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నప్పుడే 10 లక్షల నిధులు మౌలిక వసతులు కల్పన కేటాయించడం జరిగినట్లు ఆమె పేర్కొన్నారు. గ్రామంలో ఉన్నటువంటి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ అండ్ ప్రైమరీ స్కూల్లో విద్యార్థులకు దాదాపు ఇందులో 139 స్ట్రెంత్ ఉంటే ఒకటే మూత్రశాల. పేపర్లో వచ్చి ఆడపిల్లలందరూ కూడా వరుసగా క్యూలో నిలబడడం, సాక్షిలో వచ్చిన పత్రికను చదివి ఇవాళ కథనం ప్రకారం మరి కవితక్క గారు మాజీ పార్లమెంట్ సభ్యురాలు వారు ఆ కథనాన్ని చూసి ఆడపిల్లలకు ఈ పరిస్థితి వేసి చలించిపోయారు. ఇవల్ల వారు ఫోన్ చేసి ఎక్కడున్నా కూడా వాళ్ళ విద్యార్థులకు మనం అండగా ఉందామని చెప్పేసి భరోసా ఇచ్చి రమ్మని చెప్పడం జరిగింది. వారి ఆదేశాల మేరకు, కవితక్క గారి ఆదేశాల మేరకు ఇవాళ జాబితాపూర్లోని జిల్లా ప్రజా పరిషత్ స్కూల్ను సందర్శించడం జరిగింది. నిజంగా కూడా చాలా బాధాకరం. ఒక మహిళగా, ఒక పేరెంట్గా మా పిల్లలు కూడా స్కూల్లో చదువుతూ ఉంటారు. నిజంగా కూడా ఎంత బాధాకరం అంటే వీళ్ళందరూ కూడా స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ కూడా కనీసం టాయిలెట్స్ లేవు, కనీసం మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి కేసీఆర్ గారు అప్పుడు మన ఊరు మనబడే కార్యక్రమాన్ని అసలు రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా దాదాపు 27,000 కోట్ల బడ్జెట్ కేటాయించి మరి అవన్నీ కూడా బ్రహ్మాండంగా స్కూళ్ళన్నీ కూడా రూపుదిద్దాం అనుకుంటే, మళ్ళీ ఇప్పుడు వచ్చినటువంటి మారిన ప్రభుత్వం మార్పు వస్తుందని చెప్పి మారినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పేసి మన ఊరు మనబడి పేరును తీసేసి పేరు మార్చిరు అంతే. పేరు మార్చిన తర్వాత మేము ఈ టాయిలెట్స్ కట్టిస్తాం, ఈజీఎస్లో శాంక్షన్ అయిందని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు నేను ఒక జెడ్పీటీసీ, రూరల్ మండల జెడ్పీటీసీగా జైత్యాల జిల్లా ప్రజలు, జైత్యాల రూరల్ మండల ప్రజలు, ఇక్కడ జాబితాపూర్ గ్రామ ప్రజలు కూడా నన్ను ఎన్నుకున్నందుకు వారి యొక్క పిల్లలకు మరి మినిమం మౌలిక వసతులు టాయిలెట్స్ కల్పించాలని చెప్పేసి నేను జిల్లా ప్రజా పరిషత్ ఫండ్ నుంచి ఒక 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆన్లైన్ చేసేసిన నేను. ఇక్కడ పిల్లలకు సరైన వసతులు లేవు, టాయిలెట్స్ ఉండాలంటే 100% ఇంకొక వర్క్ అయిపోయినా పర్లేదు కానీ పిల్లలకు టాయిలెట్స్ నెసెసరీ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలందరూ కూడా మన దృష్టికి తీసుకురాగానే 10 లక్షలు పిల్లల టాయిలెట్స్ కోసం కేటాయించడం జరిగింది. కేటాయించిన అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ఈ పాఠశాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. సో దాంట్లో ఇప్పుడు మేము ఈ టాయిలెట్స్ కట్టిస్తున్నాము, ఈ జిల్లా పరిషత్ ఫండ్స్ మరి వృధా అయిపోతే ఇంకెక్కడన్నా పెట్టుకోరు అని చెప్పి, సో వారు అధికారులు చెప్పినట్టుగానే అది వేరే దగ్గర అభివృద్ధికి ఉపయోగించడం జరిగింది. బడి బాట కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాలు, దీని చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, ఈ గ్రామంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మరి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి మా స్కూల్కు పంపించండి అని చెప్పేసి మరి స్ట్రెంత్ పెంచుకోమని ప్రభుత్వం చెప్తుంది. కనీసం మౌలిక వసతులు లేకపోతే ఉపాధ్యాయులు కూడా అసలు తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఒక తల్లిదండ్రులు తనది ఎవరన్నా బీబరాజపల్లిలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన టీచర్ అడిగితే, మీ స్కూల్లో కనీసం టాయిలెట్సే లేవు, నా బిడ్డని స్కూల్కి ఎట్లా పంపించాలి అని చెప్పేసి క్వశ్చన్ వేసారట. అప్పుడు ఎంత షేమ్ ఫీలింగ్గా వాళ్ళు చాలా బాధపడి అసలు ఎట్లా మేము తల్లిదండ్రులను ఈ స్కూల్కి పంపించాలని అడగాలి అని చెప్పేసి చాలా బాధ వ్యక్తం చేసిన పరిస్థితి, ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేసిన మీ ముందండి. ఇవాళ ఈ పిల్లలను చూస్తూ ఉంటే చాలా బాధాకరం. మరి ఇవాళ నేను నిజంగా కూడా ఈ బిడ్డలందరి పక్షాన, ఈ విద్యార్థులందరి పక్షాన కూడా కవితక్క గారి ఆదేశాల మేరకు నేను అడుగుతూ ఉన్నాను.